Hi everyone, I'm Madhavi Reddy. I'm certified financial planner. Wish you happy new year to all SumanTV viewers. సో ఒక్కసారి మనము ఈ 2021లో ఒక రివైండ్ లాగా అంటే స్టాక్ మార్కెట్లో ఈ 2021 ఏం జరిగింది ఏంటి హైలైట్స్ అని ఒకసారి రివైండ్ చేసుకొని తర్వాత మనం 2022లో ఎలాంటి సెక్టార్స్ సెలెక్ట్ చేసుకుంటే బాగుంటుంది, ఎలాంటి స్టాక్స్ సెలెక్ట్ చేసుకుంటే బాగుంటుంది అనే దాంతో క్లోజ్ చేద్దాము. సో లెట్స్ సీ వాట్ హ్యాపెండ్ ఇన్ 2021 స్టాక్ మార్కెట్స్ గురించి చూసుకున్నట్లయితే నిఫ్టీ ఆల్మోస్ట్ 21% మనకి ఇంక్రీజ్ అయింది. అండ్ మిడ్ క్యాప్ మనం చూసుకున్నట్లయితే 44%, స్మాల్ క్యాప్ ఆల్మోస్ట్ 53% ఇండెక్స్, స్మాల్ క్యాప్ ఇండెక్స్ మనకి రిటర్న్స్ ఇచ్చింది. అండ్ మనకి ఈ ఐపీఓస్ అంటే 2021లో మనకి చాలా ప్రామిసింగ్ ఐపీఓస్ వచ్చాయండి. ఆల్మోస్ట్ 62 ఐపీఓస్ మనకి ఈ 2021లో ఆల్మోస్ట్ 1.2 lakh crore వర్త్ ఆఫ్ ఐపీఓస్ మనకి, అంటే ఈవెన్ దో COVID-19 పెండమిక్లో మనం ఉన్నా సరే ఇంత రోబస్ట్ మనము ఇంత లైక్ వాట్ వీ కెన్ కాల్ రావడము అలానే వచ్చాయి. ఇన్వెస్ట్ చేయడం కూడా చాలా యాంగ్జైటీతో అండ్ చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్ అండి ఇది. ఐపీఓస్లో ఇంత 1,20,000 lakh crores ఈ ఐపీఓస్ ద్వారా మన కంపెనీస్ అక్యుములేట్ చేయగలిగాయి. సో అందులో మనము టాప్ ఐపీఓస్ గెయినర్స్ మనం చూసుకున్నట్లయితే సిగాచి 270% అండ్ లేటెంట్ వ్యూ 148%, పరాస్ డిఫెన్స్ 185% అండ్ తత్వ 113% అండ్ ఇండిగో 109%. దీస్ ఆర్ ద టాప్ 5 ఐపీఓస్ మనం. సో ఇందులో ఇన్వెస్ట్ చేసిన వాళ్ళందరికీ కంగ్రాచులేషన్స్ అండి. అండ్ టాప్ లూజర్స్ కూడా ఒకసారి ఐపీఓస్లో టాప్ లూజర్స్ చూసుకుంటే విండ్లాస్, కార్ ట్రేడ్, కళ్యాణ్ జ్యువెలర్స్, ఈ కొన్ని మనకి టాప్ లూజర్స్ లాగా మనకి అంటే ఐపీఓస్లో టాప్ లూజర్స్ లాగా ఇవి మనకి కనిపిస్తూ ఉన్నాయి. సో లెట్స్ సీ దట్ అన్నిటికన్నా ఇంపార్టెంట్ యూనికార్న్స్ అండి. అంటే యూనికార్న్స్ అంటే ఈ ఇయర్ 2021ని మనం యూనికార్న్ ఇయర్గా మనం చెప్పుకోవచ్చు. అసలు యూనికార్న్ అంటే ఇప్పటికే చాలామందికి తెలిసినట్టు ఉంటుంది. లైక్ ఏ కంపెనీ అయితే వాల్యూషన్ ఆల్మోస్ట్ $100 billion క్రాస్ అవుతుందో ఆ కంపెనీని మనం యూనికార్న్ లిస్ట్లోని మనం చెప్పొచ్చండి. యూనికార్న్ లిస్ట్ అంటారు. సో వరల్డ్లోనే మనం టాప్ 3 వెళ్ళాము. అంటే మోర్ యూనికార్న్స్ వచ్చిన కంట్రీస్లో మన ఇండియా టాప్ మోస్ట్ కంట్రీస్లో మనం 3rd ప్లేస్లో ఉన్నాం. అంటే మనకన్నా ముందు యుఎస్ అండ్ యూకే ఉన్నారు. ఆ తర్వాత మనం ఇండియాలో ఎక్కువ యూనికార్న్స్ అంటే ఈ స్టార్టప్ కంపెనీస్ బాగా మనకి రాణించాయండి ఈ 2021లో. సో మనం యూనికార్న్ క్లబ్లో ఆల్మోస్ట్ 39 కంపెనీస్ ఈ 2021లో ఈ యూనికార్న్ క్లబ్లో జాయిన్ అయ్యాయి. అంటే ఏవైతే $100 billion వాల్యూషన్ ఉన్న కంపెనీస్ లిస్ట్ మనం చూసుకున్నట్లయితే అందులో ఆల్మోస్ట్ ఈ 39 కంపెనీస్ ఇందులో మనకి జాయిన్ అయ్యాయి. సో దట్ ఈజ్ వాట్ మనము ఫార్మా ఈజీ, నో బ్రోకర్, జీటా, అర్బన్ కంపెనీ, సో ఇలాంటి కొన్ని కంపెనీస్ ఈ మనము యూనికార్న్ క్లబ్లో మనకి కనిపిస్తూ ఉంటాయి. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ మనకి 2021లో ఒక రివైండ్ అండి. లెట్స్ సీ వాట్ వుడ్ బి ద ప్రామిసింగ్ ఫర్ 2022. సో 2022లో ఎలాంటి సెక్టార్స్ అయితే బాగుంటాయి, ఎలాంటి స్టాక్స్ తీసుకుంటే బాగుంటుందని అందరూ ఎదురు చూస్తూ ఉంటారు. ఏ ఐడియాస్ అయితే మనకి వర్కౌట్ అవుతాయో. సో ఐ విల్ టెల్ యూ సమ్ ఫ్యూ బ్రోకర్స్ కూడా మనకి బ్రోకరేజ్ కంపెనీస్ లైక్ యాక్సిస్, ఐసిఐసిఐ అందరూ కూడా 2022లో టాప్ పిక్స్ ఇచ్చారు. సో ఇప్పటికే మీరు అందరూ కూడా ఆ టాపిక్స్ని మీరు చూసుకుని ఉన్నట్టున్నారు. బట్ ఐ విల్ గివ్ మై ఐడియాస్ ఏవి బాగుంటాయి అనే దాని గురించి. సో ఫస్ట్ మనం సెక్టార్స్ చూసుకుంటే ఇప్పటికీ కూడా న్యూ టెక్నాలజీ కంపెనీస్ కానీ లేకపోతే రియల్ ఎస్టేట్, టెలికామ్, బ్యాంక్స్, ఆటోస్, మెటల్స్, ఫైనాన్షియల్స్, ఇన్సూరెన్స్, ఎఫ్ఎంసీజీ ఈ సెక్టార్సే ఇప్పటికి కూడా 2022లో కూడా లైమ్ లైట్లో ఉండబోతున్నాయండి. అండ్ వాళ్ళు ఇచ్చిన కొన్ని కంపెనీస్ నేను ఇక్కడ హైలైట్ చేస్తున్నాను. అంటే 2022లో టాప్ పిక్స్ అంటే ఏదైనా మార్కెట్ కానీ కొంచెం కరెక్ట్ అయినా మీరు యాజ్ అన్ అడ్వాంటేజ్, యాజ్ అన్ ఆపర్చునిటీగా తీసుకొని మీరు ఈ స్టాక్స్ బై చేయాలి అనుకుంటే వీటిని కూడా మీ లిస్ట్లో ఒకసారి వెరిఫై చేసుకోవచ్చు. లైక్ ఎస్బీఐ, మ్యాక్స్ ఫైనాన్షియల్, ఆదిత్య బిర్లా కార్పొరేషన్, ఫెడరల్ బ్యాంక్, హెచ్డిఎఫ్సి, ఏయూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ అండ్ ఐసిఐసిఐ బ్యాంక్. దిస్ ఈజ్ బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్స్ చూసుకుంటే హెల్త్ కేర్ కేటగిరీ ఇప్కా ల్యాబ్స్ అండ్ హెల్త్ గ్లోబల్, డివీజ్ ల్యాబ్ అండ్ టెక్నాలజీ. సో టెక్నాలజీ చూసుకుంటే మనకి భారతీ ఎయిర్టెల్, హెచ్సిఎల్ ఈ కంపెనీస్ ఉన్నాయండి. సో బట్ మనకి ఈ 2021లో మనకి ప్రామిసింగ్ అంటే ఎక్కువగా అంటే టాప్ 5 స్టాక్స్
ఎక్కువగా మనకి ఏవి ఎక్కువ రిటర్న్స్ ఇచ్చాయని చూసుకుంటే ట్రిడెంట్ 400%, JSW స్టీల్ 356% అండ్ అదానీ గ్యాస్ 342% అండ్ KPIT 250%, హ్యాపీయెస్ట్ మైండ్ 252% రిటర్న్స్తో ఇవి టాప్ 5 కంపెనీస్గా ఉన్నాయండి. లెట్స్ సి 2022లో మీరు ఇంకా బాగా మంచి స్టాక్స్లో ఇలా కొన్ని సెక్టార్స్ని లైక్ మనం చెప్పుకున్న ఈ న్యూ టెక్నాలజీ అండ్ ఈ సెక్టార్స్ని మీరు చూస్ చేసుకొని రైట్ టైంలో మీరు ఇన్వెస్ట్ చేయగలిగితే డెఫినెట్లీ యూ కెన్ బికమ్ ఏ ఈ టాప్ 5 కంపెనీస్లో హైయెస్ట్ పెర్ఫార్మెన్స్, హైయెస్ట్ రిటర్న్స్ ఇచ్చిన కంపెనీలో మీరు షేర్స్, మీ స్టాక్స్ని కూడా మీరు పోర్ట్ఫోలియోని మేనేజ్ చేయాలనే ఆల్ ది బెస్ట్ అండి. ఆల్ ది బెస్ట్ టు ఆల్ ది ఇన్వెస్టర్స్. థ్యాంక్ యూ. సో అండ్ సెన్సెక్స్ జర్నీ మీరు చూసుకున్నట్లయితే అంటే ఎవరైతే కొత్తగా ఈ 2020 నుంచి మనం చూస్తున్నామండి, చాలామంది డీమ్యాట్ అకౌంట్లు ఓపెన్ చేసుకుని ఈ స్టాక్ మార్కెట్లోకి డైరెక్ట్గా కానీ ఇండైరెక్ట్గా మ్యూచువల్ ఫండ్స్ ద్వారా కానీ వస్తున్నారు. సో మనం ఎవరైతే కొత్తగా వస్తున్నారో దే మైట్ సీ సమ్ కైండ్ ఆఫ్ వాల్టిలిటీ, బట్ డోంట్ వరీ అండి, దిస్ వాల్టిలిటీ ఈజ్ వెరీ కామన్ ఇన్ స్టాక్ మార్కెట్స్. మనం సెన్సెక్స్ 21 ఇయర్స్ అంటే 2001 నుంచి 22 వరకు చూసుకున్నట్లయితే ఆల్మోస్ట్ 4 ఇయర్స్ మాత్రమే నెగిటివ్ రిటర్న్స్ ఇచ్చిందండి. రెస్ట్ ఆఫ్ ది 17 ఇయర్స్ మనకి ఎప్పుడు పాజిటివ్ రిటర్న్సే ఇచ్చింది. లైక్ 2000 మనకి అంటే ఆ 4 ఇయర్స్ మనం చూసుకున్నట్లయితే 2001, 2008, 2011, 2015 ఈ పర్టికులర్ ఇయర్స్లో మాత్రమే మనకి నెగిటివ్ రిటర్న్స్ వచ్చాయి సెన్సెక్స్లో. బట్ రెస్ట్ ఆఫ్ ది ఇయర్స్ 17 ఇయర్స్లో మనకి ఎక్కువగా పాజిటివ్ రిటర్న్సే వచ్చాయి. సో డోంట్ వరీ అండి, కొత్తగా వచ్చే వాళ్ళందరూ కూడా ఈ వాల్టిలిటీ కానీ కరెక్షన్ కానీ 5-10% కరెక్షన్ అనేది ఈజ్ క్వైట్ కామన్ అండి ఇన్ ద బుల్ మార్కెట్. సో డూ కంటిన్యూ అండ్ మన అంటే ఇంకా కొంచెం లైక్ ఇన్ షార్ట్లో చెప్పాలంటే ఎనర్జీ స్టాక్స్ లైక్ JSW, ఐటీ రిలేటెడ్ స్టాక్స్లో హ్యాపీయెస్ట్ మైండ్స్ అండ్ మనకి టెక్నాలజీకి వచ్చేటప్పటికి మనకి ఎయిర్టెల్ అంటే కనెక్టివిటీ, నెట్వర్క్ కనెక్టివిటీ వచ్చే కంపెనీస్లో ఎయిర్టెల్, ఈవీ అంటే ఎలక్ట్రిక్ వెహికల్స్ దాంట్లో మనం చూసుకున్నట్లయితే టాటా మోటార్స్, IEX. సో ఇలాంటివి అంటే కొన్ని న్యూ లైక్ మీరు చూడాలి వెరైటీ ఆఫ్ అంటే FMCG ఫార్మా కాకుండా కొత్త వెరైటీస్ ఆఫ్ చూడాలి అంటే న్యూ జనరేషన్ స్టాక్స్ కానీ లేకపోతే ఈ 2022లో ప్రామిసింగ్ మీరు చూసుకోవాలంటే ఎలక్ట్రిక్ వెహికల్స్ అండ్ ఐటీ అండ్ ఎనర్జీ స్టాక్స్ అయితే కొంచెం బెటర్ రిటర్న్స్ ఇచ్చేటట్టుగా మనకి కనిపిస్తున్నాయండి ట్రెండ్స్. అండ్ వన్ వి సీ లైక్ ఎవ్రీ 10 ఇయర్స్కి మార్కెట్ మీరు చూసుకున్నట్లయితే సెన్సెక్స్ చూసుకున్నట్లయితే 1990లో మనకి సెన్సెక్స్ 700 ఉంటే 2000లో 5000 ఉంది. అంటే 10 ఇయర్స్లో 700 నుంచి 5000 అయింది. అండ్ 2010లో 20,000 ఉంటే 2020లో 45,000 ఉంది. సో యూ క్యాన్ ఇమాజిన్ మళ్ళీ నెక్స్ట్ డెకేడ్ అంటే 2030కి ఎక్కడ ఉంటుందో సెన్సెక్స్ మీరే ఈ ప్యాటర్న్ చూసి మీరు ఆలోచించుకోవచ్చు. అంటే ఎవ్రీ 10 ఇయర్స్ మనం చూసుకున్నట్లయితే 700, 5,000, 20,000, 45,000 అంటే 2020లో 45,000 మనకి చూసాము. సో దిస్ ఈజ్ హౌ ద ట్రెండ్ ఆఫ్ సెన్సెక్స్. సో దిస్ ఈజ్ వెరీ లైక్ అంటే మనకి అన్ని అసెట్ క్లాసెస్లో మనం చూసుకున్నట్లయితే ఈక్విటీ ఈజ్ ద బెస్ట్ అసెట్ క్లాస్ ఇన్ గివింగ్ ద రిటర్న్స్ అనేది ఎన్నోసార్లు ప్రూవ్ అయిందండి. సో నీడ్ నాట్ టు వరీ అబౌట్ the in between any fluctuations which comes in the stock market, which is quite common. So keep investing and stay invested. Thank you.